దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని మరొకసారి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం వైపు తీయవలసిందిగా కోరుతున్నాను. గడిచిన వారంలో మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు మనం గమనించాం. దేవుడు ఏ విధంగా ఆయన ప్రజలతో వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంశం వచ్చి దేవుడు మరియు ఆయన ప్రజలు. దేవుడు ఆయన ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయాలు మనం గమనించాం. దానిలో భాగంగా మొట్టమొదటిగా యెహోవా దృష్టి యందు కీడు చేసినందున అన్నటువంటి వాక్యాన్ని మనం చదివాం. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులకు అప్పగింపబడడానికి గల కారణం ఏమిటంటే యెహోవా దృష్టి ఎదుట వారు కీడు చేశారు. ఆ విషయాన్ని మనం గమనించాం. మనుషులు ఎదుట మనం మంచిగానే ఉండొచ్చు, లేదా మనం చేసినటువంటి పాపాన్ని తప్పును మనుషులు సమర్థించవచ్చు. అయినప్పటికీ యెహోవా దృష్టి ఎదుట కనుక అది కీడు అయినట్లయితే దానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా మనం చెల్లించాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. అందుకుగాను యెహోవా 7 సంవత్సరముల మట్టుకు ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించారు. ఈ కారణాన్ని బట్టి మిద్యానీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కారణం చేత వారు కొండలు, అదేవిధంగా గుహలు, తర్వాత గట్టిగా ఉండేటటువంటి పర్వత ప్రాంతాల యొద్దకు వెళ్ళి వారు నివాసం చేస్తూ వారిని వారు కాపాడుకుంటూ వచ్చారు అన్నటువంటి విషయాలు మనం చూసాం. ఆ తర్వాత మిద్యానీయులు చేసినటువంటి దాడులు అవి ఇశ్రాయేలు ప్రజల మీద, గాజా వరకు వారు చేసినటువంటి నాశనానికి కారణంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా ఇబ్బంది పడి వారు దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూసాం. 6-7 వచనాల్లో వారు మొరపెట్టారు. మొరపెట్టిన తర్వాత దేవుడు వారి కొరకు మొరపెట్టిన వెంటనే వారిని మిద్యానీయుల చేతి నుంచి దేవుడు విడిపించలేదు. దేవుడు ఆయన సందేశాన్ని పంపించాడు ఒక ప్రవక్త ద్వారా. ప్రవక్త వచ్చి ఆయన చెప్పినటువంటి మాటలు, దానిలో భాగంగా యెహోవా ఎదుట వారు పాపం చేసినటువంటి విషయాన్ని, అది అమోరీల యొక్క దేవుళ్ళకు వీరు భయపడ్డారు, వీరు విగ్రహారాధన చేశారు అన్నటువంటి విషయాన్ని అక్కడి వరకు మనం గమనించాం. మరొకసారి నేను ఈ విషయాన్ని చెప్పి ముందు కొనసాగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 5 S'లు అని చెప్పాను. మొట్టమొదటిగా ఫస్ట్ S ఎవరికైనా గుర్తుందా? సిన్, వారు పాపం చేశారు. రెండవది స్లావరీ, వారు స్లావరీకి పంపించారు దేవుడు వారు పాపం చేసిన కారణంగా. మూడవది ఏం చేశారు? సప్లికేషన్స్, వారు ప్రార్థన చేశారు. నాలుగవది సేవియర్, ఒక రక్షకుని దేవుడు ఎంచుకున్నాడు. ఐదవది సాల్వేషన్, దేవుడు వారికి రక్షణ ఇచ్చాడు. ఈ విధంగా మొదటి అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు కూడా ఈ సైకిల్ అనేది తిరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడం, పాపం చేసినటువంటి వారిని దేవుడు వారిని స్లావరీకి పంపించడం, స్లావరీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేయడం, తర్వాత దేవుడు వారి కొరకు ఒక రక్షకుని పంపించడం, తర్వాత దేవుడు వారికి రక్షణ ఇవ్వడం అన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. గడిచిన వారంలో మనం చూసాం, దేవుడు గిద్యోన్ని ఎంచుకున్నంత వరకు, అనగా రక్షకుని దేవుడు అంటే ఆయన ప్రజల్ని విడిపించడానికి, శత్రువుల చేతుల నుంచి ఆయన ప్రజలను ఆయన విడిపించడానికి ఒక రక్షకుని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని వరకు మనం చూసాం. 13వ వచనం వరకు గిద్యోను దేవుని యొక్క దూతకి ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూసాం. అక్కడ నుంచి మనం ముందు కొనసాగుదాం. ఏ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గిద్యోను ద్వారా మిద్యాను చేతుల నుంచి ఏ విధంగా విడిపించాడు అన్నటువంటి విషయాలను మనం గమనిద్దాం. ఇక్కడ 13వ వచనంలో 6వ అధ్యాయం 13వ వచనంలో గిద్యోను దేవుని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం 10వ వచనంలోనే మనం చూసాం. ముందుగానే గిద్యోను అంటూ ఉన్నాడు, దేవా నిజంగా నీవు మాకు తోడుగా ఉన్నట్లయితే, మా తల్లిదండ్రులు మాకు చెప్పారు ఐగుప్తు నుంచి మేము విడిపించబడ్డాము, దేవుడు మాకు సహాయం చేశాడని, ఆయన అన్ని అద్భుతాలు చేశాడు, వాటి గురించి మేము విన్నాం. అవన్నీ నిజమైనట్లయితే దేవుడు మమ్మల్ని ఎందుకని మిద్యాను చేతిలోనికి అప్పగించాడు అన్నటువంటి ప్రశ్న గిద్యోను దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడుతున్నటువంటి వాక్యాన్ని వ్యక్తిగతంగా రక్షణ పొందినటువంటి మనం మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకుంటూ ఈ ముందున్నటువంటి వాక్య భాగంలో మనం కొనసాగుదాం. ఆ తర్వాత దానికి గల కారణం మరలా నేను ఈ విషయాన్ని చెప్పి నేను ముందు కొనసాగుతాను. ప్రజెంట్ మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఏ కష్టాన్ని అయితే మనం ఎదుర్కొంటున్నామో, చాలాసార్లు దేవుని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడే గనక ఉంటే, దేవుడే గనక నిజమైతే, ఆయన ఉన్నట్లయితే నాకు ఈ కష్టం వచ్చేది కాదు, నాకు ఈ బాధ వచ్చేది కాదు, నాకు ఈ శ్రమ వచ్చేది కాదు అన్నటువంటి ఆలోచన విధానం అనేది అది క్రీస్తునందు విశ్వాసం ఉంచి ముందు కొనసాగుతున్నటువంటి వారిలో ఈ ప్రశ్న ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని నేను రాబోతున్నటువంటి అంటే మనం చదవబోతున్నటువంటి వాక్య భాగం నుంచి నేను మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ మనం గమనిద్దాం. ఇంకా వాక్య భాగంలో మనం ముందు కొనసాగినట్లయితే 6వ అధ్యాయంలో, ఇక్కడ 6వ అధ్యాయంలో మనం ముందు కొనసాగుదాం. అయితే దేవుడు చెప్పినటువంటి మాట గిద్యోనికి ఏం చెప్పాడంటే, యెహోవాకి బలిపీఠం కట్టినప్పుడు 25వ వచనం నుంచి మనం చదువుదాం. ఆ రాత్రిలో సంభవించింది ఏమంటే, యెహోవా అతనితో
నీవు నీ తండ్రి యొక్క కోడి ఎద్దును అనగా 7 సంవత్సరముల ఈడుగల 2 ఎద్దును తీసుకొని నీ తండ్రి యొద్ద ఉన్న బయలు యొక్క బలిపీఠమును పడద్రోసి దాని దగ్గర ఉన్న దేవతా స్తంభమును నరికివేసి నీ దేవుడైన యెహోవా పేరిట ఒక బలిపీఠమును ఈ గట్టి రాతి మీద తగినట్టుగా కట్టి ఆ 2వ ఎద్దును తీసుకొని నీవు నరికివేసిన ఆ దేవతా స్తంభం యొక్క కర్రలతోటి హోమ బలిని చెల్లించమని సెలవిచ్చెను. చాలండి. చదవబడినటువంటి వాక్య భాగంలో గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. ఏంటి ఆ పాపం ఏంటి? స్పష్టంగా రాయబడింది 10వ వచనంలో. దేవుడు ఒక ప్రవక్తని పంపించి చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు ఏ కారణం చేత మిద్యాను చేతికి అప్పగింపబడ్డారు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి వారు ఏం చేశారు? విగ్రహారాధన చేశారు. అది చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నటువంటి మాట దేవుడు ఎప్పుడో నిర్గమాకాండంలో చెప్పాడు. అక్కడి నుంచి మోషే దగ్గర నుంచి కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పదే ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నాడు, విగ్రహారాధన చేయవద్దని. వారు చేస్తూనే ఉన్నారు, దేవుని నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. అది కూడా ఒక సైకిల్. ఇశ్రాయేలు ప్రజలు వారు చేస్తున్నటువంటి పాపంలో భాగంగా అది కూడా కొనసాగుతూ వచ్చింది అనేక దశాబ్దాలుగా. ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, గిద్యోను చేతికి ఇశ్రాయేలు ప్రజలు అప్పగింపబడడానికి గల కారణం ఏమిటంటే, వారు యెహోవా దృష్టి యందు కీడు జరిగించారు, అనగా వారు విగ్రహారాధన చేస్తూ వచ్చారు. దానికి గాను ప్రతిఫలంగా దేవుడు వారిని మిద్యాను చేతికి అప్పగించాడు. ఇక్కడ దేవుడు వెంటనే మిద్యాను చేతిలో నుంచి గనక ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అదే విగ్రహారాధనలో కొనసాగేవారు. గడిచిన వారంలో మనం చూసిన విధంగా దేవుడు మన తప్పును సరిచేయకుండా మనకు సహాయం చేయడు. ఈ విషయాన్ని గమనించండి. చాలామంది సహాయం కోసం, శత్రువుల నుంచి విడుదల కోసం, లేదా అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, వీటన్నిటి నుంచి మనకు విడుదల కావాలి, దేవుని సహాయం కావాలి అని అంటే, నేను గడిచిన వారంలో చెప్పినందుగా ఆయన మన సేవకుడేమి కాదు. దేవుడు మనం చప్పట్లు కొట్టి పిలవగానే వచ్చి మనకు సర్వ్ చేసి వెళ్ళేటటువంటి సేవకుడు కాదు దేవుడు. ఆయన ముందు మనల్ని సరి చేస్తాడు. మనల్ని సరి చేసిన తర్వాతే మన సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. కానీ చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, నాకు ఏదైనా కష్టం వస్తే దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుడు ఆ కష్టాన్ని తీర్చేస్తాడు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఫీవర్ ఉంది, నాకు అనారోగ్య పరిస్థితి అంటే కొన్ని డబ్బులు మనం చెల్లిస్తాం, ఆయన మనకు ట్రీట్మెంట్ ఇస్తాడు. అప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. అంటే నీకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి నువ్వు కొంత వెల చెల్లిస్తున్నావు, అప్పుడు నీకు ఆ సమస్య అనేది పరిష్కరించబడుతుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, టీచర్ దగ్గరికి వెళ్ళు, ఎవరి దగ్గరికైనా వెళ్ళు, నీ సమస్య పరిష్కరించబడాలంటే నువ్వు కొంత చెల్లించాలి. ఈ ఆలోచన విధానంతో మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, నేను చర్చికి వెళ్ళి కానుకలు వేస్తే చాలు, నా సమస్యలు పరిష్కరించబడతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా డబ్బులు చెల్లిస్తున్నానో, టీచర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఫీజు కడుతూ ఉన్నానో, లేదా ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఫీజు కడుతూ ఉన్నానో, అంటే నేను ఏదైనా మేలు పొందుకోవాలి, నాకు ఏదైనా పరిష్కారం కలగాలి అని అన్నట్లయితే నేను కొంత చెల్లించాలి. అలాగే దేవుడితో కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు విశ్వాసులు. ఎలాగంటే, నాకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, లేదా నాకు పలానా కాలేజీలో సీట్ రావాలి, లేదా నాకు ఇది రావాలి, అది రావాలి, నాకు ఇవి జరగాలి అని అంటే నేను దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి, నేను దేవునికి ఏదో ఒక లంచం ఇవ్వాలి అన్నట్లుగా దేవునికి ఏదో ఒకటి చెల్లించి దేవుని నుంచి మేలు పొందుకోవాలి అన్నటువంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే ఏంటంటే, నేను ఏదో ఒకటి చెల్లించాలి, నేను ఏదో ఒకటి ఇస్తే కానీ నాకు తిరిగి దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము రాదు అన్నటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు క్రైస్తవులు కూడా. అందుకనే దేవుణ్ణి వారు అవసరానికి ఉపయోగించుకునేటటువంటి వారుగా ఉన్నారు, కానీ దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం మీద మాత్రం వారు దృష్టి పెట్టడం లేదు. ఈ విధంగా మనుషుల యొక్క ఆలోచన ఉన్నట్లయితే దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో చెప్పంటారా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏం తెలియజేస్తుందో తెలుసా? దేవుడు మనల్ని సరిచేయకుండా మన సమస్యలను పరిష్కరించడు. కానీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఏమని బోధిస్తున్నారంటే, నీకు మేలు కలగాలంటే నువ్వు ఇది ఇవ్వు, నీకు ఆశీర్వాదం కావాలి అన్నట్లయితే నువ్వు డబ్బులు ఇవ్వు, లేదా ఇది చేస్తే నీకు మేలు కలుగుతుందని చెప్పి బోధిస్తూ ఉన్నారు. కానీ గమనించండి, దేవుడు మనల్ని సరి చేయకుండా మన సమస్యలను దేవుడు పరిష్కరించాడు. చాలామంది గమనించండి, తల్లిదండ్రులైనటువంటి వారు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉంటే మన తప్పుల్ని సమర్థిస్తూనే మనకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వారితో సరిపోల్చి చూసినట్లయితే దేవుడు మంచివాడు కాదేమో, నా తల్లి మంచిదేమో, నా తండ్రి మంచివాడేమో, నా స్నేహితులే మంచివారేమో అనుకుంటాం. ఎందుకంటే వారు మన తప్పుని కరెక్ట్ చేయరు, మనకు సహాయం చేయడానికి మాత్రం సాధ్యమైనంత వరకు ముందుకు వస్తారు, కుదిరినంత వరకే, అంతకంటే ముందుకు రారు. కానీ దేవుని దగ్గర అలా కాదు. నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు, ఆయన దృష్టి ఎదుట నీవు కీడు జరిగించినప్పుడు, నువ్వు అనుభవించేటటువంటి శిక్ష కానీ, నీకు వచ్చినటువంటి సమస్య కానీ, దాని నుంచి నీకు పరిష్కారం లభించాలి అన్నట్లయితే మొట్టమొదటిగా నీవు దేవునితో సరి చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సరి చేసుకోకుండా
మన తప్పు దేవుని ఎదుట ఒప్పుకొని ఆ విషయమై పశ్చాత్తాపపడి దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని సరి చేసుకోకుండా మన ఏ సమస్య కూడా పరిష్కరించబడదు. ఇది రక్షణ పొందినటువంటి వారికి మాత్రమే అర్థమయ్యేటటువంటి సత్యం. రక్షణ లేనటువంటి వారికి అర్థమే కాదు. వాక్యం ఎరిగినటువంటి వారు ఈ విషయాన్ని నమ్మరు. ఇంకా వారిని ఎవరు బాగు చేయలేరు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ దేవుడు నీ హృదయంతో డీల్ చేయకుండా నిన్ను ఏ సమస్య నుంచి కూడా ఆయన విడిపించాడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మిద్యానీయుల చేతిలో నుంచి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. 7 సంవత్సరాల పాటు వారు పంట వేసుకుందామని చెప్పి విత్తనాలు వేయగానే వారు వచ్చి నాశనం చేస్తున్నారు. వీరి దగ్గర ఆవులు లేవు, గొర్రెలు లేవు, గాడిదలు లేవు, ఏమీ లేవు. మొత్తాన్ని వారు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మిద్యానీయులతో పాటు అమాలేకీయులు కూడా కలిసి ఆ తూర్పు ప్రాంతం నుంచి గాజా ప్రాంతం వరకు సమస్తాన్ని కూడా, అంటే తూర్పు నుంచి పడమటి దిక్కు వరకు సమస్తాన్ని వాళ్ళు ఎప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. తినడానికి కూడా వీరికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గమనించండి, అయినప్పటికీ వీరు విగ్రహారాధనలోనే ఉన్నారు. యెహోవాకి మొర పెడుతున్నారు, దేవా మిద్యానీయులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని కాపాడు అంటున్నారు. కానీ విగ్రహారాధన మాత్రం ఇంకా మానలా. దేవుడు వీరి ప్రార్థన ఆలకించి, వీరు నాకు ప్రార్థన చేస్తున్నారు, మిద్యానీయుల్ని వీరు శిక్షిస్తున్నారు కాబట్టి నేను మిద్యానీయుల్ని ఆ సమస్య అనేది ఇశ్రాయేలుకి లేకుండా నేను పరిష్కరిస్తానని చెప్పి దేవుడు పైన కనబడేటటువంటి సమస్యను ఆయన డీల్ చేయాల. రూట్ కాజ్ ఏంటంటే వారు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ముందు దాన్ని పరిష్కరించకుండా, వారి హృదయాల్లో నుంచి విగ్రహాలను తీసివేయకుండా మిద్యానీయులు అనేటువంటి వారి శత్రువుల నుంచి దేవుడు వారికి విడుదలను అనుగ్రహించాడు. చూడండి దేవుడు ఆయన ప్రజలతో ఎలా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ మన ఫోకస్ అంతా ఇక్కడ ఛాంపియన్, ఇక్కడ పెద్ద హీరో, పెద్ద వారియర్ గిద్యోను అని చెప్పి గిద్యోను గురించి కాదు, దేవుని మనసు గురించి. దేవుని యొక్క హృదయంలో ఆయన ఒక సమస్యతో వ్యవహరించేటప్పుడు, ఒక జనాంగంతో ఆయన డీల్ చేసేటప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, వారిని ఏ విధంగా సరి చేస్తున్నాడు, వారిని ఏ విధంగా క్రమశిక్షణలో పెట్టి ఆయన పిల్లలైనటువంటి వారికి ఆయన ఏ విధంగా సహాయపడుతున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తే అప్పుడు మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన జీవితంలో దేవుడు మనతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. దయచేసి ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఛాలెంజ్ వచ్చినా, ఏ శత్రువులు మిమ్మల్ని వేధిస్తున్నా, బాధ పెడుతున్నా, వెంటనే సమస్య పరిష్కారం కొరకు శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడం ప్రాముఖ్యం కాదు. యెహోవా దృష్టి ఎదుట నేను ఎలా ఉన్నాను అని మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, గిద్యోను నువ్వు కొంత సైన్యాన్ని తీసుకొని వెళ్ళి మిద్యాన్ మీద యుద్ధం చేసేవయ్యా, నేను నీకు విజయాన్ని ఇస్తాను అని అనలా. ఏమన్నాడు తెలుసా? ముందు అక్కడ ఉన్నటువంటి ఆ బయలు దేవత యొక్క బలిపీఠాన్ని పడగొట్టు, అక్కడ ఉన్నటువంటి ఆ దేవతా స్తంభాన్ని నువ్వు నరికివేయి, అది ఉండకూడదు, అది నా దృష్టిలో మీరు జరిగించినటువంటి కీడు, ముందు మీరు దాన్ని సరి చేసుకోవాలని చెప్పి దేవుడు గిద్యోనికి ఇచ్చినటువంటి మొట్టమొదటి టాస్క్ ఏంటంటే ఆ విగ్రహాన్ని పడగొట్టమన్నాడు. అందుకని ఇక్కడ 25వ వచనంలో మనం చదివాం, ఆ రాత్రిలో సంభవించింది ఏంటంటే, యెహోవా అతనితో నీవు నీ తండ్రి యొక్క కోడి ఎద్దును అనగా ఇవన్నీ కూడా తీసుకొని 2 పనులు అతడు చేయాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. 2 పనులు. ఒకటేంటంటే బయలు యొక్క బలిపీఠమును పడద్రోయాలి, దాని దగ్గర ఉన్న దేవతా స్తంభం నువ్వు నరికివేయాలి. ఆ 2 పనులు మొట్టమొదటిగా చేయాలి. రెండవది ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా పేరిట ఒక బలిపీఠమును నువ్వు కట్టి అక్కడ నీ ఒక బలిని నువ్వు సమర్పించాలి. దేవతా స్తంభం యొక్క కర్రలను నువ్వు హోమ బలిగా వాటిని నువ్వు చెల్లించాలి అని చెప్పి దేవుడు గిద్యోనికి ఇచ్చినటువంటి మొట్టమొదటి టాస్క్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సత్యం ఆ 2 విషయాలు చూడండి. ఒకటి, చేయకూడనటువంటి పని విగ్రహారాధన ఏదైతే చేశారో దాన్ని సమూలంగా నాశనం చేయాలి. రెండవదిగా ఆ స్థానంలో నువ్వు నీ దేవుని ఉంచాలి. సమస్య అంతా కూడా మన హృదయంతోనే అండి. వ్యక్తిగతంగా మన హృదయం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మన హృదయం మీద ఈ లోకం చూపిస్తున్నటువంటి ప్రభావం, ఈ లోకాన్ని మన హృదయం ఆశిస్తున్నటువంటి విషయం ఎంతగా అపేక్షిస్తుందో, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని కోరుకొని లోక సంబంధంగా జీవించడానికి మన హృదయం ఎంత ఆతురపడుతుందో అన్నదే అసలు సమస్య. మన శరీరం ఏ విధంగా మనల్ని ఈ లోకానికి లోకపోకడలో కొట్టుకుపోయే విధంగా మన శరీరం మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో వీటిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు చెప్పాడు, మనకు తెలుసు మన హృదయ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరు మన హృదయ సింహాసనం మీద కూర్చొని మన జీవితాన్ని నడిపిస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరు నడిపిస్తున్నారు మన జీవితాన్ని? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారు ఇన్ని శ్రమల్లో ఉన్న మిద్యానీయులు వారిని శ్రమ పెడుతున్న విగ్రహాలను మాత్రం వారు ఏం చేయాలి, ఇంకా ఆ విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇంకో పని ఏం చేస్తున్నారు? యెహోవాకు మొర పెడుతూ ఉన్నారు. 2 ఫోల్డ్ చూడసారి 2 పనులు చేస్తూ ఉన్నారు. ఒకటేమో బయలుదేవత విగ్రహాలు అలాగే ఉన్నాయి, ఒకటేమో యెహోవాకు మొర పెడుతూ ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి, అంతకుముందు అయితే ప్రార్థన కూడా చేయలా,
కేవలం విగ్రహారాధన మాత్రమే చేస్తూ వచ్చారు. చాలాసార్లు క్రైస్తవులు వారి విగ్రహారాధన అనగా రకరకాల వస్తువులు కానీ వ్యక్తులు కానీ రకరకాలైనటువంటి వారిని వారు విగ్రహారాధన చేస్తూ దేవుని పక్కన పెట్టేసి ప్రార్థన చేయకుండా వారి జీవితంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే సడన్గా వారి జీవితంలోకి ఏదో ఒక కష్టం వస్తుంది, ఏదో ఒక శ్రమ వస్తుంది. అనారోగ్యం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇట్లా మిథ్యాన్ని ఇలాగానే ఏదో ఒక సమస్య వారి మీద దాడి చేసినప్పుడు వారు ఏం చేస్తారు? అప్పుడు ప్రార్థన చేస్తారు. కానీ ఒకవైపు వారి హృదయంలో ఉండవలసినటువంటి విగ్రహం ఉంది ఆల్రెడీ, అది ఉంచుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ దేవుడు సమాధానం ఇస్తే కనుక పరిష్కారం ఇవ్వడు వెంటనే. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని నువ్వు తొలగించుకోవాలని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గిద్యోనుతో చెప్పిన మాట అదే. అందుకని గిద్యోను మొట్టమొదటిగా అతడు ఏం చేశాడంటే ఆ బయలుదేవత యొక్క విగ్రహాన్ని పడద్రోసి దాని దగ్గర ఉన్నటువంటి దేవతా స్తంభంను అతను నరికివేశాడు. అతడు రాత్రిపూట చేశాడు, పగలు చేయలేదు. గమనించండి, అతడు మొట్టమొదటగా శత్రువులైనటువంటి మిద్యానీయులకు భయపడి అతడు గానుగ దగ్గర గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఇక్కడ సొంత ప్రజలైనటువంటి జనాంగానికి, ఇశ్రాయేల్ ప్రజలకే భయపడి పగలు చేస్తే గనక ఆ పని ఏమని, విగ్రహాన్ని పడద్రోయటం, ఆ దేవతా స్తంభాన్ని నరికివేస్తే పగలు చేస్తే గనక ఆ పని కష్టమని, అతని మీద దాడి జరుగుతుందని, లేదా వారిని ఎదుర్కొనే సామర్థ్యం ఇతని దగ్గర లేదు అని చెప్పి ఇతడు రాత్రిపూట ఆ పని చేశాడు. మొట్టమొదటిగా విగ్రహాన్ని తొలగించాడు. రెండవదిగా యెహోవా పేరిట ఒక బలిపీఠం కట్టి అక్కడ ఒక ఎద్దును అతడు బలి ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పణల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు బలులు అర్పిస్తారు దేవునికి, ఎందుకని పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పిస్తారు, దాని గురించి అపోస్తున్నటువంటి పౌలు ఏ విధంగా మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలన్నటువంటి విషయం గురించి రోమిలికి రాసినటువంటి పత్రికలో మాట్లాడతారు. దాని గురించి కూడా మనం చూద్దాం. ఇక్కడ అర్పణ గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు వారు బయలుదేవతకు అర్పణలు అర్పించేవారు. అర్పణలు అర్పించడం అంటే దాని అర్థం వారిని కాపాడి లేదా వారికి తోడుగా ఉండి వారు నమ్ముకున్నటువంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి ఎదుట వీరి యొక్క పాపములు, వీరు చేసినటువంటి పాపములు ఒప్పుకోవడానికి గాను, బయలుదేవత అయితే వేరు. అంటే నేను యెహోవాకి బలి అర్పించేటటువంటి విషయం కాదు, కానీ విగ్రహాలకు బలి అర్పించేటటువంటి విషయం గురించి చెప్తున్నాను. విగ్రహాలకు బలి అర్పించేటప్పుడు ఆ విగ్రహంలో ఒక దేవుడు ఉన్నాడని, వారిని సంతృప్తి పరచడానికి, వారిని సంతోషపరచడానికి, మా పంటలు బాగుండాలి అని అంటే, మాకు మంచి ఫలం రావాలంటే మేము ఈ పని చేయాలి, ఆ పని చేయాలని చెప్పి వారు రకరకాల వస్తువులు అర్పణలు ఇచ్చేవారు. కానీ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ అర్పణలు, బలు ఇవన్నీ ఏంటంటే మనందరికీ తెలిసినటువంటి సత్యం, పాపములు పరిష్కరించబడడానికి, అంటే వారి పాపములు క్షమించబడడానికి వారు ఈ పని చేయాలని లేవియాకాండంలో బలుల గురించి, అర్పణల గురించి మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ గిద్యోను చేసినటువంటి పని ఏమిటంటే అతడు కూడా దేవునికి ఒక బలి అర్పణ చేశాడు. ఎవరు చేయమని చెప్పాడు? దేవుడే చేయమని చెప్పాడు. ముందుగా ఏం చేయమన్నాడంటే ఆ విగ్రహాలకు అర్పించేటటువంటి వాటిని తొలగించేసి, వాటిని పడద్రోసి, నీవు ఇంకొక బలిపీఠం కట్టి అక్కడ అర్పణ అర్పించు అని చెప్పినప్పుడు గిద్యోను ఆ పని చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించుదాం. ఇక్కడ గిద్యోనికి మిగిలినటువంటి ప్రజలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం గమనిద్దాం. ఇప్పుడు ఆ దేశమంతా రక్షించబడాలి శత్రువులైనటువంటి మిద్యాన్ చేతిలో నుంచి. దేవుడు రక్షకుడైనటువంటి ఒక వ్యక్తిని ఆయన ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు గిద్యోను తన సేవకులలో 10 మందిని పిలుచుకొని, గిద్యోనికి సేవకులు ఉన్నారు, పనివాళ్ళు, వారిలో 10 మందిని పిలుచుకొని యెహోవా తనకు ఇచ్చిన సెలవు చొప్పున చేశాను. యెహోవా ఏమని సెలవు ఇచ్చాడు? పడగొట్టమన్నాడు, పడగొట్టేశాడు. నరికివేయమన్నాడు, నరికివేశాడు. ఇంకొక బలిపీఠం కట్టమన్నాడు, కట్టాడు. అక్కడ ఒక అర్పణ చేయమన్నాడు, ఆ అర్పణ చేశాడు. అయితే అతడు తన తండ్రి ఇంటి వారి యందును ఊరి వారి యందును భయముగా ఉండెను గనుక అది పగటి యందు చేయలేక రాత్రి యందు చేశాను. అతడు ఇంకా భయపడుతూ ఉన్నాడు. అందుకనే పగటి పూట ఈ పని చేయకుండా, దేవుడు చెప్పినటువంటి పగటి చేస్తే తన తండ్రి ఇంటి వారు, ఊరి వారి వల్ల సమస్య వస్తుందని అతడు భయపడి రాత్రిపూట ఆ పని చేశాడు. రాత్రిపూట ఆ పని చేయడానికి గల కారణం, ఇంకా తన మనసులో భయం అనేది ఉంది. గమనించండి, దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత కూడా ఆ భయం పోలేదు. కానీ భయం పోయినటువంటి సందర్భం భవిష్యత్తులో జరుగుతుంది. ఆ విషయాన్ని నేను మీకు చెప్తాను, గమనిద్దాం. తర్వాత 29వ వచనం నుంచి మనం 28వ వచనంలో, అయినందున ఉదయమందు ఊరివారు లేచినప్పుడు, ఉదయాన్నే ఊరివారందరూ కూడా లేచినప్పుడు ఇదిగో బయలు యొక్క బలిపీఠం పడద్రోయబడినని, దాని దగ్గర ఉన్నటువంటి దేవతాస్తంభం నరికివేయబడిందని, రెండో ఎద్దు కట్టబడిన బలిపీఠం మీద చెల్లించబడిందని చూశారు. వారు ఉదయాన్నే లెగ్గానే ఊరివారు వచ్చి గమనించిన విషయం ఏంటంటే, అరే ఇక్కడ బయలు దేవత యొక్క విగ్రహం ఉండాలి, లేకపోతే ఆ బలిపీఠం ఉండాలి, బలిపీఠం లేదు, దేవత స్తంభం ఉండాలి, అది లేదు, కానీ వేరొక బలిపీఠం ఉంది, ఇక్కడ ఒక బలి కూడా అర్పించడం జరిగింది. ఎవరు చేశారు అన్నటువంటి ప్రశ్న. అందుకు వారు చాలా విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత వారు అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే
గిద్యోను ఒక్కడే చేయలేదు, తనతో పాటు ఉన్నటువంటి 10 మంది పని వాళ్ళతో కూడా అతడు ఆ పని చేశాడు. ఈ పని గిద్యోనే చేశాడు అన్నటువంటి విషయం ఊరి వారందరూ తెలుసుకున్న తర్వాత 30వ వచనంలో గిద్యోను యొక్క తండ్రి అయినటువంటి యోవాషు దగ్గరికి వెళ్ళారు. నీ కుమారుని బయటికి పంపించు, నీ కుమారుని మేము చంపేస్తామన్నారు. అతడు ప్రాణాలు తీయడానికి మేము వచ్చాం, ఎందుకంటే అతడు ఈ పని చేశాడు అన్నటువంటి విషయాన్ని ఊరి వారంతా కూడా వచ్చి చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకసారి ప్రభువును అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే అందరి పరిస్థితులు ఒక రకంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ప్రభువుని అంగీకరించి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి మనం వచ్చినటువంటి వారం. అందరి పరిస్థితులు ఒక రకంగా ఉండవు. కాబట్టి ఎవరిని కూడా మనం జడ్జి చేయడానికి వీలు లేదు. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే చేయాలి అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఏంటంటే ప్రభుకి వారికి ఉన్నటువంటి సంబంధం మీద మాత్రమే వారు చేసేటటువంటి ప్రతి పని కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గిద్యోను యొక్క తండ్రి చెప్పినటువంటి మాటలు మనం గమనిద్దాం. ఆ ఊరు వారంతా కూడా యోవాషు దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఆ ఊరి వాళ్ళు యోవాషుతో చెప్పింది ఏమంటే, నీ కుమారుడు మరణం కావడానికి అతన్ని బయటికి తీసుకొని రమ్ము, నీ కుమారుని మేము చంపేస్తాము, అతన్ని బయటికి తీసుకొని రండి అని అన్నారు. గమనించండి, ఇప్పుడు ఆ దేశం అంతటిని రక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరికి అప్పగించాడు దేవుడు? ఎవరికి అప్పగించాడు? గిద్యోనికి. ఇప్పుడు ఆ దేశ ప్రజలు ఏమంటున్నారు? ఆ గిద్యోని తీసుకొని రండి, మేము చంపేస్తామని అంటున్నారు. అతను దేశమంతటిని కాపాడడానికి, మిద్యాను చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు అతనికి ఒక బాధ్యత అప్పగించి ఆ దేశమంతటిని రక్షించడానికి ఒక రక్షకునిగా అతను ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా సిమిలర్గా ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మానవుడిగా ఆయన పనిచేసినటువంటి సందర్భంలో కూడా ఇటువంటియే. సమస్త మానవాళికి ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చి ఆయన చేసినటువంటి కార్యాలు యూదులైనటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు వారు ఎవరు కూడా దాన్ని ఇష్టపడలేదు. ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు, ఆఖరికి సిలువకు అప్పగించారు. చాలా సిమిలర్గా మనకు కనబడుతుంది. ఏంటంటే దేవుని ఎదుట ఒక పాపాన్ని సరిచేయటం కానీ, సమస్యకు పరిష్కారం గురించి మాట్లాడట్లేదు. సమస్య పరిష్కారం అంటే నరకానికి వెళ్ళాల్సినటువంటి మానవుడు పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్తున్నాడు, అది సమస్య. అతను పరలోకానికి తీసుకొని వెళ్ళాలి, అది పరిష్కారం. దాన్ని పక్కన పెట్టండి. దానికంటే ముందుగా మానవుడు చేసినటువంటి పాపానికి తగినటువంటి శిక్ష అతడు అనుభవించాలి. ఆ శిక్షను అనుభవించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు మిద్యానీయుల చేతుల నుంచి విడిపించబడడం అనేది అది ఒక సమస్యకు పరిష్కారం. కానీ దానికంటే ముందుగా దేవుడు సరి చేయవలసినటువంటి ఒక పాపం ఉంది. యెహోవా దృష్టి జరిగించినటువంటి చెడుతనమును, ఆ కీడును సరి చేయడానికి దేవుడు మొట్టమొదటిగా గిద్యోనికి చెప్పినటువంటి విషయం, బలిపీఠాన్ని పడగొట్టి దేవునికి బలిపీఠం కట్టమని. ఆ పని గిద్యోను చేశాడు. దేశాన్ని రక్షించడానికి ఎప్పుడైతే ఆ రూట్ కాస్తో నువ్వు ఫైట్ చేస్తావో ఖచ్చితంగా నీకు ఎనిమిటీ వస్తుంది. ఎక్కడి నుంచి? బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే, లోపల వాళ్ళ ద్వారానే మనకు సమస్యలు వస్తాయి. అదే గిద్యోను మొట్టమొదటే దేవుడు చెప్పిన వెంటనే గిద్యోను వెళ్ళి మిద్యానీయుల్ని అటాక్ చేయడానికి వెళ్తే, ఎవరైతే గిద్యోన్ని బయటికి తీసుకొని రండి మేము అతన్ని చంపేస్తామన్నారో వారు కూడా గిద్యోన్తో వచ్చేవారే. ఎప్పుడు? గిద్యోను కనుక మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినట్లయితే వెంటనే, ఎప్పుడు? ఈ బలిపీఠాన్ని పడగొట్టకుండా, ఈ బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టకుండా మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, గిద్యోను నీతో పాటు మేము కూడా వస్తామయ్యా, ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించడమే మనకు ముఖ్యం అని అంటారు. ఎందుకంటే ప్రజలందరి దృష్టిలో అది సమస్యగా కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో మిద్యానీయులు కాదు సమస్య. దేవుని దృష్టిలో వీరు చేసినటువంటి పాపమే సమస్య. ముందు ఈ పాపాన్ని సరిచేయకుండా శత్రువుల నుంచి విడుదల దేవుడు ఇవ్వలేదు. ఇక్కడ గిద్యోను వచ్చి ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాంతో డీల్ చేసేసరికి ఏమవుతుందంటే, లోపల వాళ్ళ ద్వారానే ఎనిమిటీ ఎక్కువైపోయింది, శత్రుత్వం. వారు వచ్చి అతన్ని చంపడానికి అతని మీదకి, అతని ఇంటి దగ్గరకు వచ్చి అతని బయటికి తీసుకొని రమ్మని అంటూ ఉన్నారు. గమనించండి, నాకు ఈ విషయాన్ని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే క్రైస్తవ సమాజంలో కూడా రకరకాలైనటువంటి దుర్బోధలు, ఏం చదువుతున్నారో, దేన్ని విశ్వసిస్తున్నారో, ఎలా వారి భక్తి జీవితాన్ని, ఎలా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారో అన్నటువంటి క్లారిటీ లేకుండా క్రైస్తవ సమాజం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ లేదు, ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. మనకు తెలుసు మనం స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామని. ఎప్పుడైతే రూట్ కాజ్తో ఎప్పుడైతే మనం యుద్ధం చేయడం ప్రారంభిస్తామో, మనకి రూట్ కాజ్ ఏమంటారు చెప్పండి? ఇప్పుడు క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు వారి విశ్వాసంలో నిలకడగా నిలబడి ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటారు? అనేక రకాలైనటువంటి అనువాదాలు. ఎవరికి ఇష్టం వచ్చింది వారు విశ్వసించడం, ఎవరికి నచ్చినటువంటి బోధను వారు వినడం, ఎవరికి నచ్చినటువంటి బోధన వారు చేసుకోవడం, వారి ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకడానికి కాదు కదా. ఇక్కడ స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి లేఖనాలు దేవుడు మనకి ఇచ్చాడు, దీన్ని మాత్రమే అనుసరించాలి, వేరొకటి కాదు. కానీ ఎవరైతే సత్యం కొరకు నిలబడతారో,
ఎవరైతే రూట్ కాజ్తో ఫైట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఎనిమిటీ ఉంటుంది. అది బయట నుంచి కాదు, ఖచ్చితంగా లోపల నుంచే. ఇక్కడ గిద్యోను ఆ దేశం చేసినటువంటి తప్పును సరి చేశాడు. మొట్టమొదటగా అది విగ్రహం, ఆ బలిపీఠాన్ని పడగొట్టి దేవునికి బలిపీఠం కట్టడం. ఈ పని చేసినందుకు గాను అతను చంపడానికి వచ్చారు. ఒకవేళ గిద్యోని గనక స్థానికులే చంపివేసినట్టయితే, సొంత ప్రజలే చంపేసినట్టయితే వారికి మిద్యానీయుల చేతుల నుంచి విడుదల వచ్చేదా? సమస్యకు పరిష్కారం లభించేదా? లేదు. ఇక్కడ మనం గమనిద్దాం, మనతో ముందుగా మనం కొనసాగుదాం. ఇక్కడ యోవాషు చెప్పినటువంటి సమాధానం, అంటే గిద్యోను తండ్రి అయినటువంటి యోవాషు చెప్పినటువంటి సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడు యోవాషు తన ఎదురుగా నిలబడిన వారిని చూసి, బయలుపక్షమున మీరు వాదింతురా? ఓకే, మీరు ఆ విగ్రహం తరపున వాదించడానికి వచ్చారా? మీరు వారిని రక్షించగలరా? అంటే ఎవరిని? ఆ బయలు విగ్రహాన్ని మీరు రక్షించగలరా? వారి పక్షమందు వాదించేవాడు ఈ ఉదయం అందే చంపబడును గాక. వాడు దేవుడైతే ఒకడు వాని బలిపీఠము పడదోసెను గనుక తన పక్షమందు తానే వాదించుకొను గాక అని చెప్పాను. ఒకవేళ ఆ బయలు నిజమైనటువంటి దేవుడే అయినట్లయితే తన బలిపీఠాన్ని ఎవరైతే పడగొట్టారో వారి మీద అతడే ప్రతీకారం తీర్చుకుంటాడు. మీరెవరు వచ్చి ప్రతీకారం తీర్చుకోవడానికి అని యోవాషు ఒక మాట చెప్పాడు. అంటే నిజమైనటువంటి దేవుడు అయినట్లయితే ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆ దేవుని పక్షాన ప్రతీకారం తీర్చుకోవడానికి మీరెవరు అన్నటువంటి ప్రశ్న యోవాషు అడిగాడు. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మనం ఈ ప్రశ్నను మనం కూడా మనల్ని మనం అడుగుదాం. క్రైస్తవులు హింసించబడుతూ ఉన్నారు, క్రైస్తవులు చంపబడుతూ ఉన్నారు, ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఆయన నిజమైన దేవుడు అయితే ఆయన ప్రజలను ఆయన కాపాడుకోలేడా? యోవాషు ఒక బయలుదేవతను లేదా బయలుదేవతను కాపాడడానికి వచ్చినటువంటి ప్రజలతో యోవాషు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆయన నిజమైన దేవుడు అయితే ఆయనే చూసుకుంటాడు. ఇదేం చెప్తుందంటే మన దేవుని యొక్క నమ్మకత్వం, మన దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క సామర్థ్యం గురించి మాట్లాడుతుంది. ఆయన చూసుకోగలడు. మనం కొన్నిసార్లు చూసి లేదు ఈ అన్యాయం జరుగుతుంది లేదా కీడు జరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఆయన న్యాయవంతుడు. ఓపిక పట్టండి, సహనంగా ఉండండి. ఆయనదైన సమయంలో ఆయన ఖచ్చితంగా ప్రతీకారం తీరుస్తాడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. మనం ప్రకటన గ్రంథం గురించి మనం చదువుతూ ఉన్నాం, మనకు తెలుసు, మనకు అర్థమవుతుంది. ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన శత్రువులతో ఆయన ఎలా వ్యవహరించబోతున్నాడు అన్నటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా రాయబడింది. నో వరీస్, ఆ విషయంలో మనం ఏమి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ యోవాషు చెప్తున్నాడు, నిజమైన దేవుడు అయితే తను తానే కాపాడుకోగలడు కదా, మీరెవరో వచ్చి ఆయన కాపాడడానికి అని చెప్పినప్పుడు వారు మాట్లాడడానికి ఏం లేదు, వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, యోవాషుతో దేవుడు మాట్లాడలేదు, యోవాషును దేవుడు పిలవలేదు. నేను గిద్యోను తండ్రి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు తన కుమారుడు తరపున తన తండ్రి నిలబడడానికి గల కారణం ఏంటంటారు? కుమారుడు ఈ పని చేశాడు, సమాజంలో చేయకూడనటువంటి పని చేశాడు. బలిపీఠాన్ని త్రోసి ఆ దేవతా స్తంభాన్ని నరికివేసి రాత్రిపూట చేసి ఇంటికి వచ్చేసాడు. ఉదయాన్నే అందరూ వచ్చి నీ కుమారుని బయటికి పంపించి మేము చంపేస్తాం, ఈ పని చేశాడు రాత్రి మీ కొడుకు అంటే తండ్రి వచ్చి చెప్తున్నాడు, ఆ దేవుడే నిజమైన దేవుడైతే ఆయనే కాపాడుకుంటాడు, మీరు వచ్చి ఆయన కాపాడాల్సిన అవసరం లేదని వీరిని పంపించేస్తున్నాడు. ఇక్కడ యోవాషుకి గిద్యోనికి ఉన్నటువంటి సంబంధం గురించి ఒకసారి మనం ఆలోచించేద్దాం. మరి గిద్యోను వారి తండ్రికి ఈ విషయాన్ని చెప్పాడో లేదో మనకు తెలియదు. నాకు యెహోవా దూత ప్రత్యక్షమై నాకు ఈ విధంగా సెలవిస్తే నేను ఈ పని చేశాను, యెహోవా దూత సెలవించింది కనుక నేను చేశాను, నిన్న చేయలేదు కదా, మొన్న చేయలేదు కదా, ఈరోజే ఎందుకు చేశాను అంటే యెహోవా దూత నాకు ప్రత్యక్షమైతే, యెహోవా దూత నాకు ప్రత్యక్షమై నాకు సెలవిచ్చాడు కాబట్టి నేను ఆ పని చేశాను. మిద్యానీయుల చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానన్నాడు, అందుకు గాను దేవుడు నన్ను ఉపయోగించుకుంటానన్నాడు, అందుకనే దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడు, నేను ఈ పని చేశాను అన్న విషయాన్ని గిద్యోను యోవాషుకి చెప్పాడో లేదో ఎక్కడైతే మనకు రాయబడలేదు. కానీ యోవాషు మాత్రం చాలా బలంగా మాట్లాడుతున్నాడు. అంటే యోవాషు అంతకుముందు విగ్రహాధన చేశాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, తన తండ్రి ఇంటికి సంబంధించినటువంటి బలిపీఠం అది. కానీ ఇక్కడ యోవాషు తన కుమారుడి మాట నమ్మాడు. అదే తన కుమారుడు ఏమైతే చెప్పాడో ఆ విషయం అందు యోవాషు విశ్వసించాడు. అందుకనే తన కుమారుడిని తను కాపాడుకోవడం జరిగింది, వారికి అప్పగించకుండా ఉన్నాడు. సార్ చాలాసార్లు గమనించండి, మన సంబంధం అనేది ఎవరితో అయితే మనకు సంబంధం ఉందో ఆ సంబంధం బట్టి వారి మీద మన విశ్వాసం పెరుగుతుంది. గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలీ దేశంలో ఎవ్వరికి కూడా దేవునితో సంబంధం, వ్యక్తిగత సంబంధం లేదు, ఒక గిద్యోనికి తప్ప. ఎందుకంటే గిద్యోనికి మాత్రమే దేవుడు ప్రత్యక్షమై ఏం చేయాలో, ఎట్లా చేయాలో, ఏం జరుగుతుందో అన్ని విషయాలు ఒక రక్షకుడుగా ఆ దేశాన్ని రక్షించడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఇక్కడ గిద్యోనికి వారి తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, ఆ రిలేషన్ బట్టి అతను నమ్మాడు. గిద్యోన్ని ఆ పని వాళ్ళు నమ్మలా ఖచ్చితంగా, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే 10 మంది పని వాళ్ళతో కదా ఆ పని చేసింది, వారి ద్వారానే ఖచ్చితంగా గిద్యోనే రాత్రి ఈ పని చేశాడన్న విషయం తెలిసింది. కాబట్టి యెహోవా దూత గిద్యోనికి ప్రత్యక్షమై ఈ పని చేయమన్నాడు అన్నటువంటి విషయాన్ని మాత్రం
ఆ పని వాళ్ళు ఎవరికి చెప్పలేదు. కానీ ఇక్కడ తండ్రి మాత్రం తన కుమారుని ఖచ్చితంగా నమ్మి ఉంటాడు. చాలాసార్లు రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి ఆ రక్షణ సువార్తను తన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు, అనిల్ కుటుంబం నుంచి రక్షణ పొందినటువంటి వారు ఆ రక్షణ పొంది దేవుడు నిజమైనటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఇంతకుముందు నేను ఇలా జీవించేవాడిని, అలా బ్రతికేటటువంటి వాడిని, ఇప్పుడు నా జీవితాన్ని నేను అలా జీవించను, అలా బ్రతకను, నేను మానివేశాను, దానికి గల కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయి తిరిగి లేచారు, నేను దాన్ని విశ్వసిస్తున్నాను అన్నటువంటి సందేశాన్ని ఒక వ్యక్తి తన కుటుంబానికి తీసుకుని వెళ్ళినప్పుడు, గమనించండి, చుట్టూ సమాజం ఉంది, వాళ్ళ కమ్యూనిటీ ఉంది, వారందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి విల్లింగ్గా లేరు. ఇప్పుడు నేను ఇక్కడ మన కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాను, కానీ అక్కడ వారు దేవుని ఎరిగినటువంటి వారే, దేవుని గొప్ప కార్యాల గురించి విన్నటువంటి వారే, అనుభవించినటువంటి వారే, వారికి కూడా ఇదే సమస్య ఉంది. ఏంటంటే కమ్యూనిటీ. బయట వాళ్ళు వచ్చి ఇది ఎట్లా చేస్తాడు మీ కొడుకు, కుదరదు, ఇది మన సమాజంలో ఈ పని జరగడానికి వీలు లేదు, మీ కొడుకుని బయటికి పంపించని మేము చంపేస్తాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు కనుక ఈ విధంగా రక్షణ పొందినటువంటి వారి పక్షాన వారి తల్లిదండ్రులు నిలబడలేదనుకోండి, వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చాలామంది వారి కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేసినటువంటి వారు ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంట్లో నుంచి వెలివేసినటువంటి వారు ఉన్నారు, కేవలం వారికి క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసం కారణంగా. కానీ ఇక్కడ యోవాషు నమ్మాడు, వారి కుమారుడి యొక్క ప్రవర్తన, అతని యొక్క విశ్వాసం, అతను కలిగినటువంటి ప్రత్యక్షందు యోవాషు నమ్మకి ఉంచాడు. కాబట్టి యోవాషు ఏ విధంగానూ అభ్యంతర పడలేదు. తన కుమారుడికి నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిందని అతడు విశ్వసించాడేమో. అందుకనే సమాజంతో తండ్రి ఏకమవ్వలేదు, కానీ కుమారుడి తరపున నిలబడడానికి గల కారణం ఖచ్చితంగా దేవుని యొక్క పని జరగడం కొరకు యోవాషు ఆ పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత యోవాషు వారికి సమాధానం ఇచ్చిన తర్వాత జరిగినటువంటి విషయాలు, మరికొన్ని విషయాలు మనం చదివి ముగిద్దాం, కొంచెం ముందుకు మనం వెళ్దాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి నేను నిన్ను ఎంచుకున్నాను అని చెప్పి గిద్యోనికి చెప్తే, గిద్యోను కొన్ని సూచనలు అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. ఏమనంటే, దేవా మంచు పడుతుంది కదా, అక్కడ ఒక గొర్రె బొచ్చును ఉంచి మంచు మొత్తం అంతా పడాలి, దీని మీద మాత్రం పడకూడదు అన్నాడు. ఉదయాన్నే లేచి చూశాడు, మొత్తం అంతా మంచు పడింది, దీని మీద పడలేదు. తర్వాత దేవా నీకు కోపం రాకపోతే మరొకసారి ఒక చిన్న టెస్ట్, మరలా నేను ఇదే గొర్రెబొచ్చును ఉంచుతాను, ఈసారి మొత్తం అంతా పడాలి మంచు, కానీ దీని మీద మాత్రం మంచు పడకూడదని దేవుణ్ణి మరొకసారి టెస్ట్ చేశాడు. చాలాసార్లు గమనించండి, ఈ వాక్యం మనం అనేక సార్లు అంతకుముందు విని ఉండొచ్చు. దేవుణ్ణి పరీక్షిస్తూ ఉన్నాడు. దేని కొరకు? దేవా నేను ఇశ్రాయేలు ప్రజలను మిద్యాను చేతిలో నుంచి విడిపించడానికి నీవు నన్ను ఎంచుకున్నానని చెప్తున్నావు, సరే అది నిజమే అయితే, అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నటువంటి నమ్మకం నాకు కలగాలంటే నాకు ప్రూఫ్స్ కావాలి, నాకు కొన్ని రుజువులు కావాలి, నాకు కొన్ని సైన్స్ కావాలి. ఈ వీటిని ఇస్తేనే నేను నా ద్వారా నువ్వు ఆ పని చేయబోతున్నావని నేను నమ్ముతాను అని చెప్పి దేవుడి దగ్గర గిద్యోను రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడు వాటన్నిటిని కూడా తీర్చాడు. ఇటువంటి సందర్భాలు మనం చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి చాలామంది దేవుడు నన్ను సేవకు పిలిచాడండి, లేకపోతే దేవుడు నన్ను ఈ పని చేయమన్నాడు, ఆ పని చేయమన్నాడు అంటే, నాకు కూడా ఒక సూచన కావాలి, నాకు కూడా ఒక సూచన కావాలి. దేవుడు ఇలా చేస్తే, దేవుడు అలా చేస్తే అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతాను, అప్పుడు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతాను. కొంతమంది తల్లిదండ్రులు రక్షణ లేనటువంటి వారు దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఉన్నప్పుడు, ప్రభువా నీవే నిజమైన దేవుడైనట్లయితే నా కుమారుడికి వివాహం అవ్వాలి, అప్పుడు నేను నిన్ను నమ్ముతా. దేవుని ఎదుట ఒక టెస్ట్, ఒక పరీక్ష. తర్వాత కొంతమంది యవనస్తులు, దేవా నేను ఎగ్జామ్లో పాస్ అవ్వట్లేదు, చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, నా చదువులో నాకు విజయం లేదు. మరి కొంతమంది నాకు ఉద్యోగం రావడం లేదు, దేవా నాకు ఉద్యోగం ఇస్తే నీ అందు విశ్వాసం ఉంచుతా. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్క్యూజెస్ లేదా ఒక్కొక్క సూచక్రియ కోసం, ఒక సైన్ కోసం దేవుని ముందు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు, ఒక టెస్ట్ పెడుతున్నారు దేవునికి. దేవా నిన్ను నువ్వు నిరూపించుకో, నిన్ను నువ్వు నిరూపించుకుంటే అప్పుడు నేను నమ్ముతాను. హలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ దినాల్లో గిద్యోనికి ఈ దినాల్లో మనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మన విశ్వాసం అనేది రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుందని. అది గిద్యోనికి వాళ్ళ తండ్రికి దానికి సంబంధించినటువంటి విషయం నేను చెప్పాను. ఇక్కడ కూడా మనం గమనిద్దాం, నీ విశ్వాసం అనేది నీ సమస్య మీద బట్టి కాదు, దేవునితో నీకున్నటువంటి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ సమస్యతో కంపేర్ చేస్తారు. సమస్య అంటే నా సమస్య నాకు ఉద్యోగం లేదు, నా సమస్య నుంచి నేను బయటపడాలి అని అంటే ఇప్పుడు నేను దేవునికి టెస్ట్ పెడతా ఉన్నా. ఏమని? దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చి నిన్ను నువ్వు నిరూపించుకో, అప్పుడు నీ యందు నేను విశ్వాసం ఉంచుతాను. అంటే నువ్వు విశ్వాసం ఉంచాలంటే దేవుడు తను నిరూపించుకోవాలి, నీ సమస్య పరిష్కరించాలి.
అంటే నీ సమస్య పరిష్కరిస్తేనే ఆయన నిజమైన దేవుడు అవుతాడు. అప్పుడు ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచుతావు, లేకపోతే విశ్వాసం ఉంచవు. అదే కదా, నేను అదే చెప్తున్నాను. మన విశ్వాసం అనేది మన సమస్య మీద బట్టి కాదు, ఆయనతో మనకున్నటువంటి సంబంధం మీద ఆధారపడి ఉండాలి. అవిశ్వాసులకి విశ్వాసులకు ఉన్నటువంటి తేడాన్ని నేను చెప్తాను ఒకసారి. తర్వాత విశ్వాసుల్లోనే 2 రకాలైనటువంటి వారు ఉన్నారు. వారి విశ్వాసానికి సంబంధించి ఆ విషయాన్ని నేను చెప్తాను. ఇక్కడ అవిశ్వాసుల దగ్గరికి సువార్త తీసుకొని వెళ్తున్నప్పుడు, నీకు మేలు కలగాలంటే, నీ రోగం పోవాలంటే, లేకపోతే నీ అప్పులు పోవాలంటే యేసు ప్రభు నమ్ము, యేసు ప్రభు నమ్ము అని చెప్తారు. అంటే అప్పుడు వారి యొక్క విశ్వాసం ఎలా ఉంది చెప్పండి? నా పాపాలు పోవడం కోసం నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచడం లేదు, ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని నేను ప్రారంభించడానికి నేను తిరిగి జన్మించట్లేదు, కానీ నా నా సమస్యలు పోతాయని, నా కష్టాలు పోతాయని నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. అంటే ముందు దేవుడు ఆయన నిరూపించుకోవాలి. నా జీవితంలో ఆయనే నిజమైనటువంటి దేవుడని నిరూపించుకుంటే నేను విశ్వసిస్తాను అన్నటువంటి వారిగా అవిశ్వాసులు ఉన్నారు. క్రైస్తవులు కూడా అదే విధమైనటువంటి సందేశాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అటువంటి వారు ఎన్నటికీ కూడా యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధాన్ని ఎప్పటికీ కూడా ప్రారంభించలేరు. ఎందుకంటే వారి విశ్వాసం అంతా కూడా వారి సమస్య మీద, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదనే ఉంది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద లేదు. కానీ విశ్వాసుల్లో కూడా 2 రకాలైనటువంటి వారు. వీరు రక్షణ పొందినప్పటికీ కూడా వీరి యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే, సమస్యలు పరిష్కరిస్తేనే దేవుని యొక్క నమ్మకత్వం కనబడుతుంది. వీరి సమస్యలు పోతేనే దేవుడు మంచివాడు అవుతాడు. వీరి సమస్యలు ఉంటే దేవుడు మంచివాడు కాదు. వీరి సమస్యలు కష్టాలు పోకపోతే దేవుడు నిజమైనటువంటి వాడు కాదు. ఎందుకంటే చాలామంది ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దేవా, నీవే నిజమైన దేవుడు అయినట్లయితే నా కుటుంబంలో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మా కుటుంబంలో ఎందుకు మరణం సంభవిస్తుంది? మా పిల్లలు ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు? మాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి? ఈ విధంగా దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే, వీరి విశ్వాసం అనేది క్రీస్తుతో వారికి ఉన్నటువంటి సంబంధం మీద ఆధారపడి లేదు, వారి భౌతికపరమైనటువంటి మేలుల మీద మాత్రమే ఆధారపడి ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం పరిష్కరించుకోవాలి, ప్రశ్నించుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. నీ ఇంట్లో తినడానికి ఆహారం ఉన్నా లేకపోయినా దేవుడు మంచివాడే. ఎందుకంటే ఆయనతో నీకు మంచి సంబంధం ఉంది కాబట్టి నీకు ఆ విషయం అర్థమవుతుంది. కానీ బైబిల్ చదివినటువంటి వారు దేవుని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వారు, నా ఇంట్లో తినడానికి లేదు కాబట్టి దేవుడు చెడ్డవాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నిజమైన దేవుడు కాదు, ఇది నా ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. నీ ఎక్స్పీరియన్స్ కాదు ఇక్కడ కావాల్సింది. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఆయన ఏమని అర్థం చేసుకున్నావు, ఆయనకి నీకున్నటువంటి వ్యక్తిగత సంబంధం ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, కుటుంబంలో మరణం సంభవించినా, కీడు కలిగినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, తినడానికి లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, కరువు వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా, ఆయన మాత్రం నీతిమంతుడే, ఆయన మాత్రం న్యాయవంతుడే, ఆయన మాత్రం మంచివాడే. ఎలా చెప్పగలుగుతున్నావు ఈ విషయాన్ని? ఆయనతో నాకున్నటువంటి సంబంధాన్ని బట్టి. ఎప్పుడైతే మన ఫోకస్ ఆయనతో మనకున్నటువంటి సంబంధం మీద నుంచి తప్పిపోయి లోక సంబంధమైనటువంటి వాటి మీద మన ఫోకస్ ఉంటుందో, మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఆయన నిరూపించుకొని, ఆయనే నిజమైనటువంటి దేవుడిని నిరూపించుకోవాలని మనం ఆయనకి టెస్టులు పెడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను దేవుడిని అడగడానికి, గిద్యోనికి దేవునికి మధ్య అంతకుముందు ఎటువంటి సంబంధం లేదు. గమనించారా? గిద్యోనికి దేవుడు ప్రత్యక్షమైంది 6వ అధ్యాయంలోనే. ప్రత్యక్షమై నేను నిన్ను తప్పిస్తానయ్యా, కాబట్టి నువ్వు ఈ పని చేయంటే మొట్టమొదటిగా ఆ విగ్రహాలను తొలగించాడు. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నాకేమైనా సూచనలు చూపించాయా అని. ఎందుకంటే యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం, వారి యొక్క ఆచారం ప్రకారం మోషే ద్వారా దేవుడు చేసినటువంటి కార్యాలు వెనుకున్నటువంటి ఉద్దేశం కూడా, మోషేని దేవుడు పంపించాడు అనడానికి రుజువేంటి? మోషే చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు. వాటిని బట్టి ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా అవును ఈ వ్యక్తి దేవుడు పంపించినటువంటి వాడే అని వారు నమ్మారు. అక్కడ ఐగుప్తుని శ్రమపరచడానికి కాదు ముఖ్యమైనటువంటి ఉద్దేశం సూచక్రియలు జరిగించడానికి. మోషే సూచక్రియలు జరిగించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఇతడు దేవుడు పంపినటువంటి వ్యక్తి అని నిరూపించుకోవడానికి కొరకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఇతడు దేవుడే వచ్చాడు మానవుడుగా నిరూపించుకోవాలి. ఎందుకంటే యూదులకు సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి. ఎందుకంటే అథెంటికేషన్, ఇతను దేవుడు పంపబడినటువంటి వ్యక్తి అని తెలుసుకోవడానికి. ఇక్కడ గిద్యోను కూడా నిజంగా నీవు దేవుడే నన్ను పంపించినట్లయితే మిద్యాను చేతుల నుంచి ఇశ్రాయేలు విడిపించబడడానికి నాకు ఒక ప్రూఫ్ కావాలి ప్రభువా అని అన్నాడు. మీకు విషయం తెలుసా? గిద్యోను అడగక ముందే దేవుడు ఆల్రెడీ ఒక ప్రూఫ్ రెడీ చేసి పెట్టాడు అక్కడ. ఆ విషయాన్ని తర్వాత దేవుడు రివీల్ చేస్తాడు. సో ఇక్కడ ఈ విధంగా సూచక్రియలను బట్టి గిద్యోనుకు అర్థమైనటువంటి విషయం, దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఆ నిశ్చయత అనేది కలిగింది. ఆ నిశ్చయత కలిగినటువంటి గిద్యోను ముందు కొనసాగాడు. ఆ తర్వాత జరిగినటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ విషయం జరిగిందో, దేవుని
ఏడవ అధ్యాయం నుంచి మనం ముందు కొనసాగుదాం. వారు యుద్ధానికి సిద్ధమైనటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. వారంతా కూడా మిద్యానీయులు, వారంతా కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. 7వ అధ్యాయం నుంచి మనం ముందు కొనసాగినట్టయితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు సైన్యం గురించి మాట్లాడినటువంటి విషయాలు 7వ అధ్యాయంలో ఈ విధంగా ప్రారంభమవుతున్నాయి. అంతటా యెరుబ్బయలు అనేటువంటి గిద్యోను అతని యొద్దనున్న జనులందరూ త్వరగా లేచి వెళ్ళి హదోదు యొక్క జల దగ్గర దిగిరి. అయినందున మిద్యానీయుల యొక్క సమూహము వారి ఉత్తర పార్శ్వమందు లోయలో ఉండే మోరే కొండ దగ్గర ఉండెను. అప్పుడు యెహోవా గిద్యోనుతో సెలవిచ్చినది ఏమంటే, ఇశ్రాయేలు నా హస్తమే నన్ను రక్షించినని నా ముందర తమ్మును తామే గనపరుచుకొందురేమో. అది కాకుండా నేను మిద్యానీయులను వారి చేతిలోనికి అప్పగించే కొరకు నీ యొద్దన్న జనులు అతి విస్తారమై ఉన్నారు. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. గిద్యోను, ఇక్కడ నీ వెనక ఉన్నటువంటి సైన్యం వారు ఏమనుకుంటారంటే, రేపొద్దున మిద్యానీయుల చేతిలో నుంచి మమ్మల్ని మేమే కాపాడుకున్నాము, ఎందుకంటే మేము యోధులము, మేము సూర్యులము, మా సమస్యని మేమే పరిష్కరించుకున్నాము అన్న విధంగా వారు చెప్తారేమో. నన్ను కాదని నన్ను పక్కన పెట్టి నా వల్లే నేనే ఇది సాధించానని చెప్పి వారు అతిశయపడతారేమో. అందుకనే యు గో అండ్ గివ్ దెమ్ ఏ కాల్. ఎవరైతే భయపడుతూ ఉన్నారో మీరంతా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వెనక్కి వచ్చేయండి అని గిద్యోను వెళ్ళి చెప్తే 22,000 మంది వెనక్కి వచ్చేసారు. ఎందుకంటే వీరు ఏం చేస్తున్నారంటే, చాలాసార్లు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో మన స్వనీతిని గురించి దేవుని వాక్యం పదే పదే చెప్తూ ఉంది. మన భక్తి జీవితం గురించి, మన మంచితనం గురించి, మన సత్ప్రవర్తన, మనం చేసేటువంటి సత్క్రియల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడూ కూడా ఇది నా వల్ల జరిగింది, నేను ప్రార్థన చేసి సాధించాను, నేను గొప్ప ప్రార్థన వీరుణ్ణి, గొప్ప ప్రార్థన యోధుణ్ణి, నేను ప్రార్థన చేస్తే దేవుడిది చేస్తాడు, చేయాల్సిందే. ఎవరు నువ్వు? దేని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? చాలామంది చూడండి, భక్తి జీవితం విషయంలో ఇంకొకరు, మన సంప్రదాయంలో ఉన్న ఇంకొక అలవాటు ఏంటంటే, అబ్బా నువ్వు చాలా గొప్ప ప్రార్థనా పరుడు అయ్యా, అందుకనే నీకు ఈ మేలు జరిగింది. ఓ నువ్వు చాలా మంచి క్యారెక్టర్ అయ్యా, నువ్వు దేవుడి మాట వింటావు, చాలా భక్తిపరుడివి, అందుకే నీకు ఈ మేలు జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కేవలం దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప చొప్పున మాత్రమే మనం ఇంకా ఊపిరి తీసుకుంటూ ఇంకా బ్రతుకుతున్నాం ఈ లోకంలో. ఎప్పుడు ఏది కూడా మన యొక్క సామర్థ్యాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి, మన మంచితనాన్ని బట్టి మనకి కాదు. అది కేవలం దేవుని యొక్క కృప. ఆ క్రెడిట్ అనేది మనం దేవునికి ఇవ్వాలి, అంతేగాని దాన్ని బట్టి మనం అతిశయపడడానికి వీలు లేదు. ఏమో నీ పక్కన కూర్చున్న వ్యక్తి కంటే నువ్వు 2 నిమిషాలు ప్రార్థన ఎక్కువగా చేసి మంచివాడు అనిపించుకుంటున్నావేమో, కానీ దేవుని దృష్టిలో అది కాదు. చాలాసార్లు గమనించండి, ఇక్కడ యెహోవా దృష్టి యందు జరుగుతున్నవే వాస్తవం, యెహోవా దృష్టి యందు జరుగుతున్నవే మనం పరిగణలోనికి తీసుకోవాలి. ప్రారంభంలో చూసాం, యెహోవా దృష్టికి ఇశ్రాయేల్ ప్రజలు కీడు జరిగించినందున 7 సంవత్సరాల పాటు మిద్యాను చేతులకు అప్పగించాడు. ఇక్కడ ఆ యెహోవా దృష్టితో యెహోవా చెప్తున్నటువంటి మాట, రేపొద్దున వీరు యుద్ధంలో గెలిచిన తర్వాత ఇది మా బాహుబలం వల్లే జరిగింది, మా యుద్ధ నైపుణ్యం వల్లనే మేము గెలిచాము అని చెప్పి వారు అతిశయిస్తారేమో. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ వెనక పంపించేసామంటే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. దేవుడు పెట్టే టెస్టుల తర్వాత మరికొంతమంది మిగిలితే వారందరినీ కూడా నీళ్లు త్రాగడానికి తీసుకొని వెళ్తే ఆ టెస్ట్ కూడా మనం గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. కొంతమంది ఏమో చేతితో నీళ్ళు తీసుకొని తాగినటువంటి వారు, కొంతమంది కుక్కలాగా గతికి వాటర్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, నీళ్ళు తాగినటువంటి వాళ్ళు. అదేం టెస్ట్ చెప్పండి? ఏదైనా ఒక సైన్యం యుద్ధానికి వెళ్తుంటే వారికి ఫిజికల్ టెస్ట్ ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా కష్టంగా ఉంటుంది. చాలా ఎత్తులు ఎక్కాలి, దూకాలి, వాళ్ళ దేహదారుఢ్యాన్ని చూస్తారు. తర్వాత ఆహారం లేకపోయినా ఎంతకాలం ఈ వ్యక్తి సస్టైన్ అవ్వగలడు, అనేక రకాలైనటువంటి పరీక్షలు పెట్టిన తర్వాత వారిని యుద్ధానికి తీసుకొని వెళ్తారు. కానీ ఇక్కడ దేవుడు చాలా చాలా సింపుల్ టెస్టులు పెడుతున్నాడు. దీనికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ విశ్వాసం మ్యాటర్. ఇక్కడ దేవునికి కావాల్సింది విశ్వాసం, బాహుబలం కాదు, అంటే యుద్ధ నైపుణ్యము, యుద్ధ నేర్పరితనం కాదు, దేవుని మీద విశ్వాసం. ఇక్కడ గిద్యోను పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు ఎలా అయ్యాడు? దేవుడు ఏమైనా 4 సంవత్సరాల పాటు యుద్ధం ఎలా చేయాలో శిక్షణ ఇచ్చాడా? కాదు. దేవుని మీద విశ్వాసం ఉంచి విజయం సాధించడం ఎలాగో దేవుడు నేర్పించాడు. నేను ముందుగా చెప్పాను, యెహోవా దూత ప్రత్యక్షమై గిద్యోనుకు చెప్పింది, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అన్నప్పుడు అతడు పిరికివాడు. ఎలా అయ్యాడు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అంటే, దేవునికి అతని జీవితం పట్ల ఒక ప్లాన్ ఉంది. ఎలా అతన్ని పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా చేయాలో దేవుని దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదంతా కూడా గిద్యోనులో విశ్వాసాన్ని పెంచడం, గిద్యోనికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి గిద్యోను దేవుని మీద నమ్మకంతో యుద్ధానికి వెళ్ళడం. యుద్ధానికి వెళ్ళింది కూడా పెద్ద పెద్ద ఖడ్గం తీసుకొని, పెద్ద రథాలు వేసుకొని, పెద్ద పెద్ద గుర్రాలతో అతను వెళ్ళలేదు. బోరలు తీసుకొని, కుండలు తీసుకొని, దివిటీలు తీసుకొని అతను యుద్ధానికి వెళ్ళాడు. ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తుంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు?
దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడంటే ఆయన యొక్క చిత్తాన్ని ఆయన జరిగించే దానిలో భాగంగా మనుషుల యొక్క ఘనత దేనికి కూడా పనికిరాదు. నేను నిశ్చయించింది, నేను జరిగించాలనుకున్నది నేను జరిగిస్తాను. కనుక నేను న్యాయవంతుణ్ణి. ఇక్కడ క్రెడిట్ కూడా మనుషులకి ఇవ్వడానికి వీలు లేదు, అది దేవునికి మాత్రమే. ఈ వృత్తాంతం అంతట్లో ప్రారంభం నుంచి చివరి వరకు కూడా దేవుడు గిద్యోనుతోనూ ఇశ్రాయేల్ ప్రజలతోనూ వ్యవహరించినటువంటి విధానాన్ని చూస్తే ఆ తర్వాత మరొక ఉదాహరణ ఉంటుంది. నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు చెప్తుంటాడు, గిద్యోను నువ్వు ఇంకా భయపడుతూ ఉన్నట్లయితే. అతడు మొట్టమొదటిగా భయపడి ఏం చేశాడు, గానుగ దగ్గర ఏం చేశాడంటే గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు, భయపడ్డాడు. బలిపీఠాన్ని పడద్రోయమంటే అది కూడా భయపడి రాత్రిపూట చేశాడు. ఆ తర్వాత కూడా భయపడుతూ ఇంట్లో ఉన్నాడు. వారంతా కూడా వచ్చి ఏమన్నారంటే నీ కుమారుని పంపించి మేము చంపేస్తామన్నారు. ఆ సమయంలో కూడా ఖచ్చితంగా గిద్యోను హృదయంలో భయం ఉంది, నా తండ్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో ఈ సమాజానికి అని అతడు భయపడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత దేవా నిజంగా నువ్వు నా ద్వారా మిద్యానీయుల చేతుల నుంచి విడిపిస్తే నాకు ఒక సూచక్రియ చూపించు అంటే దేవుడు సూచక్రియలు చూపించాడు. ఆ సూచక్రియలు చూపించిన తర్వాత కూడా ఇంకా అతని మనసులో ఇంకా భయం ఉంది. అందుకనే దేవుడు ఏం చెప్పాడు తెలుసా, తెల్లారితే యుద్ధం జరుగుతుంది అనుకుందాం. ఆ రాత్రిపూట జరిగినటువంటి సందర్భం, రాత్రిపూట యుద్ధం జరుగుతుంది. ఆ రాత్రి జరిగినటువంటి విషయం ఏమిటంటే గిద్యోను నీ చేతులు ఇంకా స్టిఫ్గా అవ్వడానికి, నిన్ను బలపరచడానికి, యుద్ధం చేయడానికి నేను నిన్ను బలపరచడానికి ఒక పని చేస్తాను. నువ్వు ఇంకా భయపడుతున్నావా? ఒకవేళ నువ్వు ఒక్కడవే వెళ్ళి, యాక్చువల్గా మిద్యాను క్యాంపెయిన్ దగ్గర నువ్వు ఒక్కడవే వెళ్ళు అని అన్నాడు. కానీ నువ్వు భయపడుతున్నట్లయితే అక్కడ నీ సేవకుడు ఉన్నాడు, అతన్ని తీసుకొని వెళ్ళు. సరే నువ్వు భయపడుతూ ఉన్నావు ఇంకా, కనుక అతన్ని తీసుకొని వెళ్ళు అని అంటే తన సేవకుని కూడా తీసుకొని మిద్యాన్ క్యాంపెయిన్లోకి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు వినమని దేవుడు పంపిస్తాడు. ఇద్దరు సైనికులు, శత్రు సైనికులు వీళ్ళు. వారిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటో తెలుసా, ఒక అతనికి కల వచ్చింది. ఆ కళకి భావం ఇంకొక అతను చెప్తూ ఉన్నటువంటి సందర్భం అది. ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఒక మిద్యానీ సైన్యం అంతా కూడా ఒక టెంట్లో ఉన్నారు. అయితే ఒక ఎవలు రొట్టె దొల్లుకుంటా వచ్చి ఈ గుడారానికి తగిలిన వెంటనే ఈ గుడారం అంతా కూడా కూలిపోయింది అని కల వస్తే, ఆ కల భావం ఏంటంటే ఆ డొల్లుకుంటూ వచ్చినటువంటి ఆ ఎవలు రొట్టె ఎవరంటే అది ఖచ్చితంగా గిద్యోనే. ఒక రొట్టె, ఎవలు రొట్టె వచ్చి ఒక గుడారానికి తగిలితే గుడారం పడిపోవడం అంటే గుడారం పడిపోతుందా? లేదు. ఎవలు రొట్టె అంటే అది బార్లీతో చేయబడినటువంటి ఒక రొట్టె, అది తగిలితే పడిపోయింది. అది ఎవరో కాదు, గిద్యోను చేతికి దేవుడు సమస్తాన్ని అప్పగించాడు. గిద్యోను ఇప్పుడు మనందరినీ కూడా నాశనం చేయబోతున్నాడు అన్న విషయాన్ని వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే శత్రువుల్లో ముందుగానే భయం ఉంది. ఏమని? గిద్యోను వచ్చి మమ్మల్ని అందరినీ కూడా నాశనం చేస్తాడు, గిద్యోను పక్షాన దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయం శత్రువులు ఎరిగి ఉన్నారు, శత్రువులు భయపడుతున్నారు. కానీ ఇక్కడ ఆ విషయం ఎవరికి తెలియదు, గిద్యోనికి తెలియదు. అందుకని గిద్యోను భయపడుతూ ఉన్నాడు. ఓ గిద్యోను, నువ్వు భయపడొద్దు, నీ సేవకుని తీసుకొని ఒకసారి ఇక్కడికి రా, ఇక్కడ ఏం జరుగుతుందో చూడు, ఇక్కడ ఏం జరుగుతుందో విను అన్నప్పుడు, చూసినప్పుడు, అక్కడ వినినప్పుడు జరిగినటువంటి సందర్భం ఏమిటంటే గిద్యోనికి ఇంకా ధైర్యం తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే విన్నాడో వెంటనే వెళ్ళి ఆ ఇశ్రాయేల్ సైన్యాన్ని అంతటిని కూడా రెడీ చేసి యుద్ధంలో గెలిచినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ స్పిరిచువల్ వార్ఫేర్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మనం ఆత్మీయ యుద్ధ భూమిలో మనం ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, ఏ విధంగా మన మీద దాడి చేయడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడో, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి కారణాన్ని బట్టి మనం క్రీస్తునందు కలిగి ఉన్నటువంటి విజయం ఎంత గొప్పదో అన్నటువంటి విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. అది మనం ఎరిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మన యుద్ధ భూమిలో మనం విజయాన్ని సాధిస్తాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఆ వ్యక్తికి ఎప్పుడు కళ వచ్చింది చెప్పండి? ఎప్పుడో కళ వచ్చింది. ఆ కళకు భావం వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ విధంగా దేవుడు ఆ వ్యక్తికి కళ తీసుకొచ్చింది కూడా దేవుడే. ఈ విధంగా దేవుడు గిద్యోన్ని సిద్ధపరిచి అనేక రకాలుగా గిద్యోని యొక్క విశ్వాసాన్ని బలపరిచి, గిద్యోనికి దేవునికి మధ్య మంచి రిలేషన్ రావడం, ఆ రిలేషన్షిప్లో నుంచి దేవుని మీద అతడు విశ్వాసం ఉంచడం, ఒక పిరికివాడు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడవడం, ఆ తర్వాత మిద్యాను చేతిలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా విడిపించడం అన్నటువంటి పని గిద్యోను చేయగలిగాడంటే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని దేవుడు ఇంత పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా చేయడానికి దేవుడు తీసుకున్నటువంటి స్ట్రాటజీస్, ఏ విధంగా అతని విశ్వాసాన్ని బలపరిచాడు, ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలకు రూట్ కాజ్ అయినటువంటి ఆ విగ్రహారాధన వారి నుంచి తీసివేశాడో, వీటన్నిటిని కూడా మనం గమనించినప్పుడు దేవుడు ఏదో ర్యాండమ్గా నీతో, నీ జీవితంతో ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం లేదు. ఆ విషయాన్ని గమనించండి. ఒక పద్ధతి, ఒక క్రమం, నీ హృదయం ఏ విధంగా ఆలోచన చేస్తుంది, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా నడిపించుకోవాలనుకుంటున్నావు, దేవుని వాక్యం నీ జీవితాన్ని ఏ విధంగా నడిపించాలనుకుంటుంది అన్నటువంటి విషయాలను నువ్వు గమనించినప్పుడు మాత్రమే నీ జీవితంలో దేవుని యొక్క మనసు ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తుందో అన్న విషయం నీకు అర్థమవుతుంది.
నీ స్నేహితుడితోనో లేదా నీ శత్రువుతోనో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, వారితో నువ్వు వ్యవహరిస్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది వారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో. నిన్ను ప్రేమించడానికి లేదా నీ మీద పగ తీర్చుకోవడానికి లేదా నిన్ను అవమానానికి గురి చేయడానికో లేదా హింసించడానికో బాధపరచడానికో వాళ్ళ ప్లాన్స్ ఏంటో నీకు అర్థమవుతాయి కదా. మరి వ్యక్తిగతంగా నువ్వు నీ దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దేవుని మనసులో ఆయన నీ గురించి ఏం ఆలోచన చేస్తున్నాడో, నిన్ను సరి చేయడానికి, నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను హెచ్చరించడానికి, నిన్ను ప్రోత్సహించడానికి ఆయన మనసులో ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడో అన్నటువంటి విషయాల మీద మనం ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాం? ఎప్పుడైతే మన ఫోకస్ అనేది లోక సంబంధమైనటువంటి విషయాల మీద కాకుండా దేవుని మనసు మీద మనం ఎప్పుడైతే ఫోకస్ ఉంచుతామో, దేవుని వాక్యంలో నుంచి ఈరోజు గిద్యోని జీవితాన్ని మనం ధ్యానం చేసాం. ఇక్కడ మనం అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆయన ప్రేమించినటువంటి ప్రజలతో, ఆయన సొత్తు అయినటువంటి జనాంగంతో ఆయన ఏ విధంగా వ్యవహరిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు నీవు కూడా ఆయన సొత్తు అయినటువంటి వ్యక్తి అయినట్లయితే ఆయన ఇప్పుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు, దానిలో ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఆయన గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా, ప్రార్థించకపోయినా, ఆయన విడిచిపెట్టేసినా, కొన్నిసార్లు సంఘానికి వచ్చినా రాకపోయినా, భక్తి జీవితం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నేను క్రమశిక్షణలో పెట్టాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన క్రమశిక్షణలో పెట్టడానికి తగిన చర్యలు ఆయన తీసుకుంటాడు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా నీ శత్రువులను లేదా అన్యులైనటువంటి వారిని కూడా నేను శిక్షించడానికి ఆయన వారిని లేవనెత్తడము, ఏదో ఒక విధంగా నువ్వు ఆయన సొత్తైనటువంటి జనాంగం కనుక ఆయన నేను క్రమశిక్షణలో పెట్టడానికి ఈ విధంగా ఆయన నీతో వ్యవహరిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నావో ఒకసారి నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు పరిశీలించుకో. నిన్ను గురించి నువ్వు ఆలోచించే, దేవుడు నీతో నీ కుటుంబంతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో ఒకసారి ఆలోచించే. అప్పుడు నీకు అర్థమవుతుంది, నిజంగా నా దేవుడు నాతో వ్యవహరించేటువంటి ఈ స్థితిలో నేను ఈ స్టేజ్లో ఉన్నాను, నా హృదయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని నేను తీసివేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాను, లేదా ప్రభువుతో నాకు ఉన్నటువంటి సంబంధాన్ని నేను ఇంకా అభివృద్ధి చేసుకొని నేను ఆయన మీద ఇంకా విశ్వాసంతో నేను విజయాన్ని సాధించాలి, ఆ స్థితిలో నేను ఉన్నాను అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వ్యక్తిగతంగా మన జీవితాల్లో మనం పరిశీలించుకుందాం. దేవుడు ఏ విధంగా మనతో వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకొని ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి మనం కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.